నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా టీసీసీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఈ నెల 9న జరగనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మహాశివరాత్రి సందర్భంగా వేరంపాలెంలో పోటెత్తిన భక్తజనం, స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు. ఉంగుటూరులో ఇంటి స్థలం హక్కు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ. శ్రీశైలం బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కళకళలాడిన శివాలయాలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 9వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నిత్య సేవలు, శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. వీటి నిర్వహణ కోసం తాడేపల్లిగూడెం చేరుకున్న టీటీడీ ప్రధాన అర్చక స్వాములు వేణుగోపాల దీక్షితులకు మంత్రి తరపున ఆయన తనయుడు కొట్టు విశాల్ స్వాగతం పలికారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయానికి విచ్చేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు గావిస్తున్నారు. రోడ్లో అమ్మవారి అది రామకృష్ణ గారు నేను చెప్తాను. బస్సు గారు ఒక నిమిషం సరే అలాగే ఫ్యామిలీతో మార్చి 9 శనివారం ఉదయం 6 గంటల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఎలాగైతే కార్యక్రమాలు స్వామివారి కైంకర్యాలు మొదలవుతాయో ఇక్కడ కూడా సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు మొదలయ్యి ఆ తర్వాత సోమాల సేవ, అర్చన కార్యక్రమాలు, ఆ తర్వాత అభిషేక కార్యక్రమాలు, ఆ తర్వాత మీరు స్వామివారికి తిరుమలలో ఏ రీతినైతే కొలువు అంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ కొలువు చేసి స్వామివారికి ఆ రోజు జరిగిన కార్యక్రమాలు, వచ్చిన విరాళాలు అన్నీ కూడా స్వామివారికి తెలియజేస్తారు. అలాగా కొలువు కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉదయం 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఇది అయిపోయిన అనంతరం 6 గంటలకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారి కళ్యాణ మహోత్సవం. అంటే ఈ కళ్యాణానికి విశిష్టత ఏంటంటే స్వామివారి కళ్యాణం, అనేక కళ్యాణాలు చాలా చోట్ల జరిగినాయి. అక్కడ తిరుపతి సమీపంలో ఉండే బ్రాహ్మణులు ఎలా క్రతువు ఎలా చేయడం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి చేసిన సందర్భం కూడా ఉంది. కానీ శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ దీక్షితులు గారు అంటే ప్రధాన అర్చకులు అనమాట. ఆయన ఇక భగవంతుడు ఆయన ఎక్కడుంటే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అంటే అంత భక్తి పారాయణుడు ఆయన ప్రధాన అర్చకుడు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన
నాయకత్వంలో మొత్తం 40 మంది పండితులు వచ్చారు ఈ శ్రీనివాస కళ్యాణం జరిపించడానికి. అంటే అంత విశేషమైన కార్యక్రమం ఇది మళ్ళీ మనం చూసి తరించడం అన్నది మన అదృష్టంగా భావించాలి. మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో అన్నది మనం చెప్పలేం. కానీ ఇవాళ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ స్వామివారి కళ్యాణాన్ని, అమ్మవారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి అందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం అక్కడి నుంచే ఒక లారీ ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదం అక్కడ తిరుమలలో మనం ఏదైతే కొనుక్కుంటున్నామో 50 రూపాయలు పెట్టి అదే లడ్డూ ప్రసాదం మనం అక్కడ కొని పట్టుకొస్తున్నాం. అలా కింద తిరుచానూరులో అలివేలుమంగ అమ్మవారి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్కడ లడ్డు అది కూడా ఒక విశేషమైన లడ్డు, అది కూడా లిమిటెడ్గానే ఇస్తారు. అది కూడా 10,000 లడ్డూలు అవి కూడా తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి లడ్డు, అమ్మవారి లడ్డు ప్రసాదం రెండూ కూడా వచ్చిన అందరికీ ఇవ్వాలని సంకల్పించాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎక్కడ ఏ రకమైన రుసుము కానీ ఏ రకమైన ఏమీ లేదు. అందరూ అంటే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని కుటుంబాలు అభివృద్ధి పదంలో నడవాలి, మరి ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలన్న తపనతోటి ఇన్ని కార్యక్రమాలు గత జనవరి 12వ తారీఖున మొదలుపెట్టిన కార్యక్రమాలు మార్చి 9వ తారీఖుతోటి పూర్తవుతా ఉన్నాయి. 58 రోజులు నిర్వహించాం. దయచేసి ఈ కార్యక్రమంలో కూడా మనందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయటమే కాకుండా స్వామివారి కరుణా కటాక్షాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా మన మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి తరపున, అలాగే శ్రీ శ్రీ బలుసులమ్మ వారి యొక్క దివ్యక్షేత్రం ఉత్సవ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ తరపున మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. రేపటి రోజు ఉదయం 6 గంటలకి మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కైంకర్యాలు అనగా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, సహస్రార్చన, కొలువు తరంతరం ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలు ఇస్తాము. సాయంత్రం 6 గంటలకి ఈ స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణం మహోత్సవ కార్యక్రమం 6 గంటలకు ప్రారంభమై 9:30 గంటల వరకు ఉంటుంది. తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు మరియు శ్రీ అలివేలు మంగాపురం తిరుచానూరు అమ్మవారి యొక్క ప్రసాదం మీకు ఇవ్వడం జరుగుద్ది, స్వామివారి ప్రసాదం. కావున మన తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించవలసి కోరి ప్రార్థిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు కూడా వస్తున్నారు. వారు ఈ పూజా కార్యక్రమం వారి చేతుల మీదుగా జరుగుతుంది. వేణుగోపాల దీక్షితులు వారు ఆయన చేతుల మీద ఆయన పరివారం 15 మంది వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పండితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అట్లాగే స్థలాభాకు తక్కువ మాలు మీకు అందరు కొద్దిగా ఇబ్బంది జరిగిన మీకు అందరికి సకల సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ స్వామివారి మీద ప్రేమతోనూ భక్తితోనూ మేము సూచన ప్రకారం నడుచుకుంటే మీకు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కల్పిస్తున్నాం. మీరు ఎవరైనా సరే స్వచ్ఛమైన ఆవు పాలు అభిషేకానికి తెస్తే స్వామివారికి అభిషేకంలో వాడతాం. కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి శ్రీనివాస కళ్యాణం ఇక్కడ రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు వివిధ రకాలైన కార్యక్రమాలు, ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం, అదేవిధంగా సాయంకాలం 7 గంటలకి మన స్వామివారి యొక్క కళ్యాణం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాలకి పెట్టేదానికి మన మంత్రివర్యులు మన ప్రీతమ నేత శ్రీ కొట్టు సత్యనారాయణ గారు చేసినటువంటి విశేషమైన కృషికి మా ఉత్సవ కమిటీ తరపున అలాగే మీ అందరి తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇక్కడ స్థలాభావం, ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా స్థలాభావం అనేది ఒక చిన్న ఇబ్బంది ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రజలందరి సహకారాన్ని మేము అర్థిస్తున్నాము. కాబట్టి చక్కగా డిసిప్లిన్గా మా వాలంటీర్లు అలాగే పోలీసు వారు ఇక్కడ పెట్టినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే చెప్తారో ఆ యొక్క సూచనలు పాటిస్తూ మాకు సహకరించి
మీ అందరికీ కూడా చక్కటి సేవ చేసుకునేటువంటి సౌకర్యాన్ని, చక్కటి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ, తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో ఉన్న సుందరి పీఠంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, స్ఫటికలింగానికి అభిషేకం, మహాశివలింగానికి కుంభాభిషేకం నిర్వహించారు. సుమారు 50,000 మందికి స్వామివారిని దర్శించుకున్నారు. పీఠం ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లను, తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం పోలీసు వారు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రముఖులు వీరంపాలెం విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి స్ఫటికలింగ దర్శనం భక్తులకు దర్శనార్థం ఉంచడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు, వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు విశాల్ కీర్తి దంపతులు కుమారుడు వీరు స్ఫటికలింగాన్ని అభిషేకం నిర్వహించారు. అనంతరం శివలింగానికి మహాకుంభాభిషేకం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కొట్టు విశాల్ కుటుంబ సభ్యులు వీరంపాలెం విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వీరంపాలెంలోని స్ఫటికలింగాన్ని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఈలినాని వీరంపాలెంలో విశ్వేశ్వరుడిని దర్శించుకుని రుద్రాక్ష పూజలు నిర్వహించారు. మన వీరంపాలెం గ్రామంలో, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన వెంకటరమణ గురువుగారు మరి ఆలయం వద్ద మరి శివాలయం దర్శనం చేసుకోవడానికి స్ఫటికలింగ పూజ పొద్దున్నే 4 గంటలకి మేము ఇక్కడికి రావటం, మళ్ళీ తిరిగి కుంభాభిషేకానికి ఆ పూజలో కూడా పాల్గొనడం మరి జరిగింది. దానికి నిజంగా దేవుడు దీవెనలు ఎప్పుడూ మాకు, మన తాడేపల్లిగూడెం ప్రజలందరికీ అందరూ బాగుండాలి, ముఖ్యంగా రైతాంగాలు అంతా బాగుండాలి. ఎప్పుడు మన పరమేశ్వరుడి ఆశీస్సులతో మనందరి కుటుంబాలు, మనందరి పిల్లలు చదువులు, మరి వ్యాపారాలన్నా, రైతాంగం అన్నా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మంచి తరపున ఉండే ఎవరైనా కానీ వారి తరపు నుంచి నిలబడి మన ప్రజలందరి కోసం మేలు జరిగేలాగా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారన్న మన తాడేపల్లిగూడెం మంచి చెట్లు చూసుకుని మన తాడేపల్లిగూడెం ప్రజలందరి కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యం వారి కోసమే ఉంటూ మరి 30 ఏళ్ళుగా ఉన్న కొట్టు సత్యనారాయణ గారిని కూడా మరి ఆ పరమేశ్వరుడు ఇద్దరిని దీవించి ప్రజలందరూ బాగుండేలాగా
ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అలాగే ఇక్కడ మన రమణ గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి శశి గారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి భక్తులకి మంచి అవకాశం ఇచ్చి మంచి పూజలన్నీ చేయించి వారి యొక్క కుటుంబాలు బాగుండేలాగా, మరి ఒక హుండీ కూడా పెట్టకుండా మరి గురువుగారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ. వారి కుటుంబ సభ్యులు ఎప్పటికీ వారందరూ కూడా మంచి పరమేశ్వరుడి దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ మహిళలందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా మా యొక్క అభినందనలు. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. శ్రీరుద్రయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం బాలాత్రిపుర సుందరిపీఠం తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో మనం మహాకుంభేశ్వర స్వామివారికి సన్నిధానంలో ఉన్నాం. కొద్ది నిమిషాల్లో మహాకుంభాభిషేకం ప్రారంభమవుతోంది. కొన్ని వేల లీటర్లు పళ్ళ రసాలు, పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, అనేక ద్రవ్యాలతో జరిగేటువంటి ఈ యొక్క మహాక్రతువుని లోక కళ్యాణం కోసం ఉదయం నుంచి కూడా 1,00,000 శివలింగాల మధ్యలో ఉన్న ఆత్మలింగాన్ని కొన్ని వేల మంది దర్శించారు. ఇప్పటికే రాత్రి 1 గంట నుంచి పొద్దున 5 గంటల దాకా 12 పవిత్ర నదీ జలాలతో స్వామిని అభిషేకించాం. ఇప్పుడు కుంభాభిషేకం చేస్తున్నాం. సాయంత్రం శివపార్వతుల కళ్యాణం చేస్తారు. 1,00,000 దీపాలు 7 నిమిషాల్లో వెలిగిస్తారు. అసంఖ్యాకమైన భక్తులకి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తుల మనోరథాన్ని నెరవేరేలా ఆనందంగా స్వామివారి కార్యక్రమం జరగాలని ఈ పీఠంలో ఈవేళ 2వ రోజు అనేక మంది ప్రముఖమైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, వీరే కాకుండా పీఠ సంరక్షణ చేసేటువంటి భక్తులు అనేక మంది విచ్చేసిన ఈ కార్యక్రమం అంతా లోక కళ్యాణం కోసం మాత్రమే. ఆ లోక కళ్యాణం అంతా జరగాలని, ధర్మం 4 పాదాల నడవాలని, క్షేత్రాన్ని దర్శించండి. మీ అందరికీ కూడా భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరందరూ ఆయుర్భాగ్యాలతో ఆనందదాయకంగా ఉండాలని పరమేశ్వరుని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం. సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని దిగ్అంబరుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క మహాశివరాత్రి సందర్భంగా వీరంపాలెంలో అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో అనేక మంది విశిష్టమైనటువంటి మరి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండడం వల్ల అనేక వేల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా సకల సౌకర్యాలు మరి గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో పునీతులయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తాను. బుంగుటూరు కమ్మ కళ్యాణ మండపం వద్ద శుక్రవారం జరిగిన ఇంటి స్థల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కూరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, మరడ మంగారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ₹1 ఆశించేటువంటి నిరుపేద స్థలం నుంచి ఇల్లు కడితే అది ఆస్తి 5 లక్షలు అయింది. తక్కువ అంటే 4 లక్షలు, 5 లక్షలు, ₹1,50,000 మనకి ఇల్లు నిర్మాణ విలువ 2 లక్షలు పడితే ఇల్లు నిర్మాణం అవుతుంది. అంటే ₹4 లక్షలు ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇలా 3 లక్షలు, 2 లక్షల స్థలం విలువ లెక్కేసుకుంటే కనీసం ₹5-6 లక్షల విలువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా స్థలం ఇచ్చిన ప్రతి కుటుంబానికి తక్కువ అంటే ₹5 లక్షల ఆస్తిని ఈరోజు మహిళలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా రాజశేఖర్ గారు చెప్పాడు, ప్రతి కుటుంబానికి ప్రతి మహిళ లక్షణీకరణ చేయాలని. అది డ్వాక్రా సంఘంలో బిల్లులు చేసి కానీ, ఇళ్ల స్థలాల నుంచి కానీ, ఇల్లు నుంచి కానీ రకరకాల పథకాలు పెట్టి ఆయన మహానుభావుడు ఆలోచన ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉంటే ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు. ఎందుకంటే చాలా మీటింగ్లు చెప్పుకున్నాం, పదే చెప్పుకుంటాం. అమ్మఒడి కానించి ప్రతి నెల ఎన్నో పథకాన్ని, ప్రతి నెల 1వ తరగతి వారం వద్దు సంబంధం లేకుండా, పథక మాపం సంబంధం లేకుండా ప్రతి నెల 1వ తరగతి ఖచ్చితంగా 5 గంటల వాలంటీర్ మన ఇంటికి వచ్చి
మన లెక్కొట్టి ఉదయమే 10 గంటలలోపే పెన్షన్ మన చేతులు కట్టడం జరుగుతూ ఉంది. ఇది కదా మనం కోరుకున్న మార్పు. ఏ కోరుకున్న ప్రభుత్వం నుంచి పథకాలు లంచాలకి అవసరం లేకుండా మన ఇంటికి చేరుతున్నాయి. ఎక్కడ మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా పేపర్స్ అన్ని మన ఇంటికి చేరుతున్నాయి. ఈ రోజున సచివాలయం గ్రామంలో వచ్చి వాలంటీర్లు చక్కగా సర్వీస్ చేస్తా ఉన్నారు. నాకు రిజల్ట్ ఈ పథకాలు నేను చెప్పాను కదా, అభివృద్ధి పథకాన్ని అమ్ముడిని కానీ ఎక్కడికి అప్లై చేయాలి, ఏ కాగితాలు ఇవ్వాలి, ఎక్కడ అప్లై చేస్తే డబ్బులు మన ఎక్కడ పడుతుంది తెలుసా మరి. కానీ ఈ రోజున వాలంటీర్లు వచ్చి వాళ్ళు చెప్తారు, అమ్మ పలా కాగితం ఇవ్వండి, మీకు వయసు ధృవీకరణ పత్రం, మీకు ఆధార్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు ఇవ్వండి, మీకు కులం సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వండి, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, అలాగే వయసు ధృవీకరణ పత్రం ఇవ్వండి. వెంటనే 45 ఏళ్ళు దాటితే నేను అప్లోడ్ చేస్తాను అంటారు. అప్లోడ్ చేస్తారు. అక్కడ ధృవీకరణ అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు శాంక్షన్ చేస్తారు. మళ్ళీ వాలంటీర్లు వచ్చి మన ఇంటికాడ అమ్మ ఏ రోజు రండి, జగన్ గారు 10 రోజుల్లో మీ డబ్బులు డబ్బులు వేస్తాడు, మీరు ఏ రోజు ఏమన్నా మీరు ఏ రోజు వేస్తారు, జగన్ గారు డబ్బులు అవుతాడు, నేరుగా డబ్బులు మీ అకౌంట్లో పడతాము. ఇదిగా మనం కోరుకోండి. లంచాలు లేని ప్రభుత్వం లంచాలు లేనటువంటి వ్యవస్థను కోరుకున్నాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి ఆధ్వర్యంలో స్థానిక ఉమర్ ఆలీషా భవనంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి జోన్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లంకా శ్రీనివాస్ సహకారంతో ఎం శ్రీదేవి, ఏ లక్ష్మి, ఎస్ రమాదేవి, సిహెచ్ భ్రమరాంబిక, టి రాజేశ్వరిలను సత్కరించారు. కరిబండి రామకృష్ణ, కమల, సుశీల, మాధురి, సాయి శృతి తదితరులు పాల్గొన్నారు. అవ్వాల్సింది మీ స్ట్రెంగ్త్. మీకు మీరే ఇంపార్టెంట్. మీ స్ట్రెంగ్స్ని మీరు చూసుకుని ఎంతైనా చేయగలరు. దీని లిమిట్ లేదు. దట్ ఈస్ ఓన్లీ ఉమెన్. ఆ ఉమెన్కి ఆ ఛాన్స్ ఏదైనా మనం ఎంతైనా చేయగలం. ఇది చేయగలం, అది చేయగలం. మల్టీ టాస్కింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది చేయగలం, ఇది చేయగలం. ఛాన్స్ ఇవ్వాలంటే జనరల్గా ఏమంటారు మన ఇండియాలో తాడిపిల్లి కూడా బ్యాక్గ్రౌండ్ నాకు బాగా తెలియదు. బట్ నీ వల్ల కాదు అంటారు జెంట్స్. కానీ అది కాదు, ఎంతైనా చేయాలి. వదలండి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి, మన ఫ్రీడమ్ మనం తీసుకోవడం. మనకే వచ్చే ఫ్రీడమ్ మనకు శక్తి స్వరూపం. సో మనమే మనం రియలైజ్ అయ్యి ఎంత మన కేపబిలిటీ ఉందో మనం ఎంత చేయగలము, ఇంకా ఎంత చేయగలము. ముఖ్యంగా మనకి ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుంటేనే ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి యొక్క ఆరోగ్యం వంటగదిలో మొదలవుతుందని చెప్తారు. సో ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇంటి అందరినీ ఆరోగ్యంగా ఉంచండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండండి. ఎక్కువ టెన్షన్స్ తీసుకోకండి. మీకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం ఇంత ఘనంగా జరిపించుకోవడానికి మన జోన్ చైర్పర్సన్ మురళీకృష్ణరాజు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అభయం లియో లయన్స్ ప్రెసిడెంట్ మాధురి, అలాగే శృతికి థ్యాంక్ యూ, సంపత్ థ్యాంక్ యూ, వచ్చిన లైన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఉమెన్స్ అందరికీ మరియు సన్మానం చేసిన ప్రతి ఉమెన్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ మరియు అభయం లయన్స్ క్లబ్ తరఫున వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిల బ్రహ్మోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కుట్టు సత్యనారాయణ దంపతులతో పాల్గొన్నారు. గురువారం రాత్రి కుట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వచ్చి ఇక్కడి స్వామిని దర్శించుకునేటువంటి దృశ్యం. ఇదిగో వంటి సభ్యులందరూ కూడా పట్టు వస్త్రముల యొక్కరంగా శౌచంగా చక్కగా వాళ్ళను లోపలికి తీసు వీళ్ళంతా కూడా వీళ్ళ ద్వారా చేస్తుంటే ఒక విశేషమైనటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం అంతా కూడా వీక్షిస్తున్నాం. అందించినటువంటి వాళ్ళంతా కూడా వస్తారండి. ఆ వస్తున్న ఉష్ణీషం తలపాగా చక్కగా కట్టుకుంటున్నకి కూడా వేస్తున్నారు కార్యనిర్వహణ అధికారి. కార్యనిర్వహణ గారికి కూడా మంగళ మాలికలు ఇచ్చారు. అదుగో సమర్పణ వస్త్రములు, అదుగో మాననీయ మంత్రివర్యుల వారి యొక్క ధర్మపత్ని ఆ దంపతుల యొక్క పర్యవేక్షణలో అధ్యక్షతలో ఫలములు కూడాను వాటినన్నింటినీ కూడా భద్రంగా, ఎందుకంటే ఎట్టుకున్నాడు రా అని చెప్పి అంటుంటాం. సహస్రారం ఉంటుంది కదండి, సమర్పణ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మన ఆంధ్ర ఇటువంటి దివ్య కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. ఓద్ధాయ దిగంబరాయ తస్మై అన నూతనమైనటువంటి పట్టుపా చక్రపాణి రెడ్డి గారు ఇంకా ఇతర రాజులు, చక్రవర్తులు, రాజులు, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు, ఇతరమైనటువంటి తరువాత తరాల్లో కూడా తర్వాత అనేక మంది రాజులు కూడా ఈ స్వామివారిని మంగళ ద్రవ్యములను అన్ని పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. మేఘాల మధ్య చంద్రునితో కలిసి ఉన్నటువంటి ఉన్నాం. అదిగో విచ్చేస్తూ ఉన్నారు. ఆ అధిక భక్తి శ్రద్ధలతో ఫలపుష్పాదులతో అన్నింటితున్నాం. వారి వెనుక ధర్మకర్తల మండలి వీరందరూ కూడా వారిని వెంట పెట్టుకొని సగల్లే అదిగో అటువంటి అమ్మవారికి మంత్రి గారు అలాగే ఈ వేడుకలకు బ్రహ్మోత్సవ స్థానిక పెద్ద శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈతకోట తాతాజీ వాణిదేవి దంపతులచే కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది. ఎంతో పర్వదినం. ఎందుకంటే మహాశివరాత్రి అంటే పరమశివుడికి, ఆ బెవరాంబక మల్లికార్జున స్వామికి ఎంతో విశిష్టమైన రోజు. మరి రాత్రి రమారమి 2:30-3 గంటల దాకా కళ్యాణం జరగడం, తర్వాత స్వామివారికి విశిష్టత ఏకాదశి రుద్రాభిషేకం జరగడం, అక్కడి నుంచి కంటిన్యూ భక్తులకి దర్శన భాగ్యం కలగజేయటం. మరి నిరంతరం ఉదయం రాత్రి నుంచి కూడా తెల్లారగట్ల ఇంచుమించు 3 గంటల నుంచి ఈ క్యూ లైన్ జరుగుతూనే ఉంది. వేలాది మంది స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. ఎందుకంటే పరమశివుడు బోలాశంకరుడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఓం నమః శివాయ అంటే ఆయన కరుణించి ఆ భక్తుల కోరికలు తీర్చే వ్యక్తి మన దేవుడు అంటే పరమశివుడు. ఈ గుడికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకంటే పూర్వం ఇది ఇంచుమించు 80 సంవత్సరాలు దాటుతుంది ఈ గుడి కట్టి. మరి ఇది ప్రతి కార్తీక మాసంలోగా మరి శివాలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాగుతాయి. అంత పరిస్థితి ఉన్న దేవాలయం ఇది. ఉదయం 6 to 6:30 మధ్యలో సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణం డైరెక్ట్గా వచ్చి కార్తీక మాసంలో శివలింగాన్ని అమ్మవారి గుడి తాగుతుంది. ఆ రకంగా ఇది ఒక మరి పవిత్రతలో గొప్ప దేవాలయం అనుకో చెప్పుకోవడంలో కారణం ఏదో ఈ మధ్యకాలంలో చాగండ కోటేశ్వర ప్రవచనంలో చెప్తున్న విధంగా శివాలయంలో శివుడికి ఓం అని ఆకారం ఉంటే ఆ శివుడికి ఒక్కసారి ఓం నమః శివాయ మనం నమస్కారం చేస్తే 1,00,000 సార్లు ఓం నమః శివాయ చెప్పినట్టని పెద్దలు ఆయన చెప్పడం జరిగింది. మరి మన శివాలయం భక్తులు పరీక్ష చూస్తే క్లియర్గా ఓం ఆకారంతో శివలింగం మీద ఉంటుంది. అందుకని అది గొప్ప విశిష్టమైన లింగం అని మనం గుర్తించాలి. ఎందుకంటే దీన్ని
ఈ లింగాన్ని దర్శించుకున్న శంఖ మరి కంచి కామకోటి పీఠాధిపతి మరి స్వయంగా ఆయన ఇక్కడ అభిషేకం చేసుకున్నారు. లింగం అంత పవిత్రదని చెప్పి అంత గొప్ప పవిత్రత మన శివాలయంలో మన శివలింగాన్ని మరి భక్తులు 50 మంది దర్శించుకుని మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.